ఈ ఒక్క ప్రొడక్ట్ లాస్ట్ 2 yearsలో లక్షల్లో సోల్డ్ అవుట్ అయ్యాయి. థౌజండ్స్లో రివ్యూస్ ఉన్నాయి. స్టిల్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇది. యాక్నీ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, రింకిల్స్ ఉన్నా ఈ ఒక్క ప్రోడక్ట్ యూస్ చేస్తే చాలు గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది అనుకుంటారు. నేను ఇప్పుడు చెప్పేది కాసారెక్స్ స్నేల్ మ్యూసిన్ పవర్ ఎసెన్స్ గురించి. ఇది స్పాన్సర్డ్ రివ్యూ కాదు, సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆల్మోస్ట్ 1500 ఇన్వెస్ట్ చేసి ఈ ప్రోడక్ట్ కొనటం వర్తేనా? ఈ కల్ట్ ఫేవరెట్ మీకు నిజంగా యూజ్ అవుతుందా? అసలు ఈ ఫార్ములేషన్ ఏంటి, ఇందులో ఏమున్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ రైట్ ఆప్షన్ అవుతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్నేల్ మ్యూసిన్ పవర్ ఎసెన్స్ నుంచి మాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళు, అట్లానే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయిన వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ బిగిన్. ఓకే, ఈ ప్రోడక్ట్లో 96% స్నేల్ మ్యూసినే ఉంది. స్నేల్ మ్యూసిన్ అంటే స్నేల్స్ని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో గ్రో చేసినప్పుడు అవి సెక్రీట్ చేసే ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ని స్నేల్ మ్యూసిన్ అంటారు. ఇట్ ఈస్ అన్ యానిమల్ డిరైవ్డ్ ప్రోడక్ట్. మీరు వేగన్స్ అయితే ఈ ప్రోడక్ట్ని స్ట్రైట్ అవే స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మనం డీకోడ్ చేద్దాం. నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రొడక్ట్లో 96% స్నేల్ మ్యూసినే ఉంది. మిగతా 4% దీని టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసే ప్రోడక్ట్స్, అట్లానే స్కిన్కి బెనిఫిషియల్ అయ్యే ఇంకొన్ని ప్రోడక్ట్స్ విత్ ప్రిజర్వేటివ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అసలు స్నేల్ మ్యూసిన్ వల్ల మన స్కిన్కి ఉండే బెనిఫిట్స్ ఏంటి, అందులో ఏమున్నాయి అన్నది ఫస్ట్ స్నేల్ మ్యూసిన్ గురించి తెలుసుకుందాం. స్నేల్ మ్యూసిన్ ఈ యానిమల్ ఫిల్ట్రేట్లో మిక్స్చర్ ఆఫ్ స్కిన్ బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గ్లైకోప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్, పెప్టైడ్స్, హయాల్యూరోనిక్ యాసిడ్ లైక్ కంపౌండ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి. ఇవి స్కిన్ ఇరిటేషన్ని మినిమైజ్ చేస్తూ హ్యూమెక్టెంట్ లా ఉండి స్కిన్ బ్యారియర్ హెల్దీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ మిగతా 4% అయిన బీటేన్, బ్యూటలిన్ గ్లైకాల్, 1,2-హెక్సేన్ డయోల్, సోడియం హయాల్యూరోనేట్, అలెంటాయిన్, ఇథైల్ హెక్సేన్ డయోల్, ప్యాంథనాల్, ఆర్జినైన్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ బ్యారియర్ హెల్త్ ని సపోర్ట్ చేసే ఇంగ్రీడియంట్స్, ఎట్ ద సేమ్ టైం ఇరిటేషన్ రిస్క్ లేని ఇంగ్రీడియంట్స్. అలానే ఇందులో యూస్ చేసిన కార్బోమర్, సోడియం పాలీయాక్రమైడ్ ఈ ప్రోడక్ట్ కి టెక్స్చర్ ని ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ లాస్ట్లీ ఇందులో యూస్ చేసిన ఫినాక్సిథినాల్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. సో ఇది గ్లోబల్లీ అప్రూవ్డ్ సేఫ్ ప్రిజర్వేటివ్. దీని గురించి వరీ అవ్వక్కర్లేదు. మన ప్రొడక్ట్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ప్రిజర్వేటివ్ అనేది మ్యాండేటరీ. అది కూడా వాటర్ కంటెంట్ ఉండే లిక్విడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కి. ఈ ఇంగ్రీడియంట్స్ వైజ్ చూస్తే హైడ్రేషన్ ని ఫోకస్ చేసి డెవలప్ చేసిన ఫార్ములేషన్ ఇది. అలానే ఇందులో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ కానీ, సింథటిక్ డైస్ కానీ, డ్రైయింగ్ ఆల్కహాల్స్ కానీ, ఎక్స్ఫోలియేటింగ్ స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ, రెటినాల్ కానీ, విటమిన్ సి కానీ లేవు. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది మస్ట్ ట్రై ప్రోడక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్నీ వచ్చి ఇరిటేట్ అయిన స్కిన్కి, స్ట్రాంగ్ యాసిడ్స్ యూస్ చేసి స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి స్కిన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, అలానే స్కిన్ ఇరిటేట్ అయ్యి రెడ్నెస్ వస్తుంది కదా, ముఖ్యంగా రోజేషియా ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది. అలానే డ్రై అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఆయిలీ స్కిన్ కూడా యూస్ చేయొచ్చు. మంచి హైడ్రేషన్ సపోర్ట్ ఉంటుంది. బట్ మీకు యాక్నీ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, రింకిల్స్ ఉన్నా జస్ట్ ఈ ఒక్క ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల గ్లాస్ స్కిన్ వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇది ట్రీట్మెంట్ ప్రోడక్ట్ కాదు. మన స్కిన్ లో హైడ్రేషన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడం వలన స్కిన్ న్యాచురల్ గా హీల్ అయ్యే ప్రాసెస్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీకున్న స్కిన్ కన్సర్న్ ని బట్టి ఒక ట్రీట్మెంట్ స్టెప్ ని యూస్ చేస్తూ ఇది సపోర్టింగ్ స్టెప్ కింద యాడ్ చేసుకోవచ్చు. దీని వలన మీరు యూస్ చేసే ట్రీట్మెంట్ స్టెప్స్ లో విటమిన్ సి కానీ, రెటినాల్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ మీ స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఇది సూతం చేస్తుంది. సో డార్క్ స్పాట్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ స్టెప్ యాడ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని కూడా మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. బట్ ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలా అంటే మనకున్న ప్రాబ్లం హైడ్రేషన్ అయితే హైడ్రేషన్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. అలానే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ప్రోడక్ట్. బట్ మిగతా అందరూ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలా అంటే మీకు బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది అంటే ఈ ప్రోడక్ట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే 2% హయాల్యూరోనిక్ యాసిడ్ సీరం యూజ్ చేసిన ఆల్మోస్ట్ సిమిలర్ బెనిఫిట్సే ఉంటాయి. ఫైనలీ కాసారెక్స్ స్నేల్ మ్యూసిన్ ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి? జనరల్గా హైడ్రేషన్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ వాటర్ని అట్రాక్ట్ చేస్తాయి. అందుకే మనం స్కిన్ డ్యాంప్గా ఉన్నప్పుడు ఈ హైడ్రేషన్ ఇచ్చే ప్రొడక్ట్స్ని అప్లై చేసుకున్నట్లయితే ఆ పొటెన్షియల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బాగా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ ఇంకా డ్యాంప్గా అంటే కొంచెం తడిగా ఉన్నప్పుడే ఈ ప్రోడక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది రొటీన్లో ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలంటే
మీరు మార్నింగ్ కానీ నైట్ కానీ యాక్చువల్గా 2 times a day ఈ ప్రోడక్ట్ని యూస్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ ఇంకా డ్యాంప్గా ఉన్నప్పుడు స్నేల్ మ్యూసిన్ని అప్లై చేసుకొని దానిపైన ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని యూస్ చేయాలి. మాయిశ్చరైజర్ యూస్ చేయకపోతే హైడ్రేషన్ వలన వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా మన స్కిన్లో ఆల్రెడీ ఉన్న మాయిశ్చర్ని ఇది బయటికి డ్రా చేసేసి స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా హైడ్రేషన్ ఇచ్చే ఇలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు మాయిశ్చరైజర్ని ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ మీ రొటీన్లో మీరు ఆల్రెడీ వైటమిన్ సి కానీ రెటినాల్ కానీ లేదా అదర్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ కానీ స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ యూస్ చేస్తున్నట్లయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్నేల్ మ్యూసిన్ని స్కిన్ డ్యాప్గా ఉన్నప్పుడు అప్లై చేసుకొని దానిపైన వైటమిన్ సి కానీ లేదా రెటినాల్స్ కానీ అప్లై చేసుకొని ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఒకవేళ మార్నింగ్ రొటీన్లో యూస్ చేస్తున్నట్లయితే వైటమిన్ సి సీరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ దానిపైన సన్ స్క్రీన్ ని అప్లై చేసినట్లయితే మన స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా యాక్టివ్స్ యూస్ చేసినప్పుడు రెటినాల్ కానీ వైటమిన్ సి కానీ గ్లైకోలిక్ యాసిడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని మన స్కిన్ ని ఇరిటేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీ రొటీన్లో స్నేల్ మ్యూసిన్ ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ అనే కాదు ఏదైనా స్నేల్ మ్యూసిన్ ఆర్ హైడ్రేషన్ ఇచ్చే ప్రొడక్ట్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీ స్కిన్ కేర్ రొటీన్లో స్నేల్ మ్యూసిన్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డ్యాంప్ స్కిన్ మీద అప్లై చేయాలి. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్తో సీల్ చేయాలి. ఇది ఈ ప్రోడక్ట్కి మాత్రమే కాదు, మీరు హైయాల్యూరోనిక్ యాసిడ్ సీరం యూస్ చేసినా కూడా ఇదే అప్లై అవుతుంది. ఖచ్చితంగా డ్యాంప్ స్కిన్ మీద అప్లై చేయాలి. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మాయిశ్చరైజర్ రాయాలి. ఈ కాసారిక్ స్నేల్ మ్యూసిన్ మనకి 100 ml అరౌండ్ 1500 రూపీస్లో ఉంది. బట్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఇది అరౌండ్ 1100 to 1200 రూపీస్కే వస్తుంది. సో మీకు బడ్జెట్ ఉంది, దీన్ని మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటే అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు నైకా, మింత్రా ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే వీడియోలోనే ట్యాగ్ చేస్తాను. సో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ త్రూ వెళ్ళి పర్చేస్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అని అయితే నేను చెప్పట్లేదు. బట్ హైడ్రేషన్ ఇచ్చే ప్రొడక్ట్స్ని మన రొటీన్లో యాడ్ చేసుకోవడం వలన మన స్కిన్ కేర్ గేమ్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు పాసిబిలిటీ ఉంటే మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీరు ఆల్రెడీ స్నేల్ మ్యూసిన్ని యూజ్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలానే మీలో ఎవరిదైనా డ్రై స్కిన్ టైప్ అయితే లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా డ్రై స్కిన్కి ఏది హెల్ప్ అవుతుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలన్నది చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోని చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇంకా ఐ బటన్లో కూడా అది ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.